ఈరోజు మనం కర్నూలు భాస్కర్ నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. దాని చరిత్ర, అయ్యప్ప స్వామి గురించి అన్నీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. ఇంకా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. ఇదే కేసీ కెనాల్. ఫస్ట్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి విఘ్నేశ్వర స్వామి గుడి ఉంటుంది, రైట్ సైడ్ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇదే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాల్సిన దారి. ఇక్కడ అయ్యప్ప స్వామిది ఒక ఆర్చి అంటూ ఉంటుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అగ్రసేని హాస్పిటల్ అంటూ వస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తుంది గుడి. ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది కదా, అదే గుడి. చాలా బాగా కట్టారు. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అసలు ఆ ఎంట్రెన్స్, ఆ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా గుడిలోకి స్టార్ట్ అయినప్పుడే రైట్ సైడ్లో చేతులు కాలు కడుక్కోవడానికి ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్లోనే విఘ్నేశ్వర స్వామి అయితే ఉంటాడు. ఇంకా దర్శనం చేసుకొని ముందరికి అయితే వెళ్ళిపోయా. ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా 9 times ప్రదక్షిణ చేసేసి ముందుకు వెళ్తే ఇక్కడ ఇదే మెయిన్ గుడి. గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మవారు అయితే ఉంటారు. ఇంకా పైన అయితే అయ్యప్ప స్వామి అయితే ఉంటారు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపల అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ అంతా ఎందుకు ఇంత ఉందంటే అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు అందరూ పడుకోవడానికి సదుపాయం అంటూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని వీడియో తీయడానికి సరిగ్గా అలౌ చేయలేదు, బట్ ఏదో కొంచెం తీసాను. క్లోజ్అప్లోంచి ఇలా ఉంటుంది. పక్కనే అష్టోత్తరం అంటూ ఉంటుంది. ఇవైతే చదువుకుంటే మంచిది. ఒకసారి అమ్మవారు వెనుకల అన్ని చుట్టుపక్కల అంతా ఏముందో చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని అవి బట్టలు దాచుకోవడానికి అయితే ఒక ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఓన్లీ అయ్యప్పమాల వేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అలాగే అమ్మవారి వెనుకల సరస్వతి అమ్మవారు, ఇంకా 2 అమ్మవార్లు ఉన్నారు. నాకైతే కొంచెం సరిగ్గా పేరైతే తెలియదు. ఇప్పుడు మీకు సింహాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక డోర్ లాగా అయితే పెట్టారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది లోపలికి వెళ్తే. అయ్యప్ప స్వాములు అందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ పైన ఏమైందంటే అయ్యప్ప స్వామి చరిత్ర అంతా మొత్తం ఒక శిల్పం లాగా చూపించారు. ఎవరికైనా ఈ కథ తెలిసి ఒకసారి కామెంట్ ఏం లేదంటే నాకు డిఎం కూడా చేయొచ్చు, నేను కూడా తెలుసుకుంటా. నెక్స్ట్ వచ్చే క్లిప్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, అయ్యప్ప ఎలా పుట్టాడో అలా వాళ్ళ అమ్మ నాన్న ఒకటే విగ్రహంలో అయితే కట్టారు. ఇదైతే మెయిన్ హైలైట్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పొచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కూర్చోవడానికి చాలా బాగుంది. ఇంకా పీస్ఫుల్ గా అయితే ఉంటది, చుట్టంతా గ్రీనరీ ఉంది కాబట్టి. ఇప్పుడు కొంచెం కథ అయితే తెలుసుకుందాం. శబరిమల అంటే మనకు గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ శబరిమలలో చాలా గ్రాండ్ గా అయితే కట్టారు. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు, కేవలం 18 మెట్లు ఎక్కడం కోసం. ఇలాంటివన్నీ జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీరు శబరిమల వెళ్ళాలి. అలాంటి థీమ్ తోనే ఇక్కడ కర్నూలులో భాస్కర్ నగర్ లో ఒక గుడి అయితే కట్టారు. దాన్ని అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. అసలు ఈ ఆలయంలో ఏముంది? ఇది కేవలం ఒక ఆలయం మాత్రమేనా? అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? అయ్యప్ప స్వామి కథ ఏంటి? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అసలు మణికంఠుడు అయ్యప్ప స్వామిగా ఎలా మారాడు? ఈ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం అయితే దొరుకుతుంది. అందుకే ఈ గుడికి ఎక్స్ప్లోర్ చేద్దామనే వచ్చాము. సో చివరిదాకా చూడండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మన అయ్యప్ప కథలో తెలుసుకోవాల్సిన పేరు మణికంఠుడు. మణికంఠుడు ఎలా వచ్చింది, ఎందుకు, ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే విష్ణువు మరియు శివుడు కలయిక వల్ల జన్మించిన వ్యక్తి అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి ఒక కారణ జన్ముడు. ఆ కారణం ఏంటంటే మహిషిమర్దిని అనే రాక్షసిని సంహరించడానికే పుట్టాడని శబరిమలలో ఉన్న పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో పాండాలం రాజశేఖర్ అనే రాజు సంతానం లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో అడవికి వెళ్ళినప్పుడు అడవిల దగ్గర పంబా నది దగ్గర ఒక శిశువు కనపడిందని చెప్తారు. ఆ శిశువు మెడలో ఒక మణి ఉంటుంది కాబట్టి అతడు మణికంఠుడు అనే పేరు ఇచ్చాడు అయ్యప్పకు. అలా మణికంఠుడు అనే పేరు వచ్చింది. శబరిమల పురాణాలు ఏం చెప్తున్నాయంటే అయ్యప్ప స్వామి చిన్నప్పటి నుంచే విద్య, యుద్ధ, తెలివితేటల్లో చాలా బాగా, అన్ని రంగాల్లో చాలా బాగా రాణించేవాడు అని చెప్తున్నాయి. కానీ ఇప్పుడే అతని జీవితంలో ఒక మలుపు అంటూ తిరుగుతుంది. మహిషి అనే శక్తివంతమైన రాక్షసిని సంహరించడానికే అయ్యప్ప స్వామి ఒక రూపం వచ్చిందని చెప్తున్నారు. తర్వాత మణికంఠుడు తన దివ్యమైన స్వరూపాన్ని తన తండ్రికి తెలియజేసి తన గురించి తెలుసుకున్నాడని కథనం. తర్వాత అయ్యప్ప స్వామి తన తండ్రితో ఇలా అన్నాడు: నేను వచ్చిన కార్యం ముగిసింది, నాకంటూ ఒక ఆలయం నిర్మించండి అని కోరగా అప్పుడే మనకు శబరిమల అనే ఆలయం వచ్చింది. మణికంఠుడు బాణం సంధించగా పడిన చోట తనకు ఆలయం కట్టమని తన తండ్రిని కోరాడు.
అక్కడే శబరిమల. ఈ శబరిమల ఇప్పటికి కూడా అయ్యప్ప స్వామి ప్రధాన దర్శన క్షేత్రంగా ఉంది. శబరిమల దాదాపు 3000 అడుగుల ఎత్తులో సముద్రం కంటే ఉంది. ఇంకా చుట్టంతా కొండలు, అడవులతో చుట్టుముట్టి టూరిస్ట్ ప్లేస్గా కూడా మారింది. వరల్డ్లోనే చాలా ఫేమస్ అయింది. అయ్యప్ప స్వామి మాల కేవలం 41 రోజుల దీక్ష మాత్రమే కాదు, ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇది ఒక వ్రతం లాగా కాదు. శబరిమలలో ఉన్న 18 మెట్లు, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దాన్ని సందేశిస్తుంది. ఎక్కిన ప్రతి ఒక్క మెట్టు చాలా మంచి అనుభూతినిస్తుంది. ప్రతి వ్యక్తి ఒక్కసారైనా శబరిమలకు వెళ్ళి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్వామి శరణమయ్యప్ప. ఫస్ట్లీ నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెంటనే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గుళ్ళో మాత్రమే కాదు, చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్తాను కర్నూలులో. మీరు ఎవరైనా అయ్యప్ప స్వామి భక్తులున్నా, మాల వేసిన ఇక్కడ వచ్చి ఫ్రీగానే ఉండొచ్చు. ఏం పెయిడ్ అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ స్వాములు మాల వేసినప్పుడు బాత్రూమ్స్ కూడా ఫెసిలిటీ ఉంది. ప్రతి బాత్రూమ్ నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో నాగమ్మ తల్లి అయితే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ నాగమ్మ తల్లే కాదు, ఇక్కడ పక్కన హోమం చేసుకోవడానికి వస్తువులు, పూజా సామాగ్రి కొనుక్కోవాలనుకుంటే కూడా ఒక మంచి షాప్ అయితే ఉంది. అయితే గుడి గోపురం, ఈ గోపురాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. సేమ్ శబరిమల థీమ్ లోనే కట్టారు. ఇవైతే 18 మెట్లు సేమ్ ఇలానే ఉంటాయి శబరిమలలో కూడా. ఇక ఎక్కితే ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడే అయ్యప్ప స్వామి అయితే ఉండేది. ఇక్కడ ఓన్లీ అయ్యప్ప స్వామి కాదు, విఘ్నేశ్వర స్వామి, మహిషిమర్దిని, ఇంకా కుమారస్వామి కూడా ఉంటారు. అక్కడ ఏమైందంటే ఇప్పుడు నేను వెళ్ళినప్పుడే ఏదో పూజ లాంటివి చేస్తున్నారు. స్వామి వెనకల ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడని చెప్పాను కదా, ఇక్కడే. ఇంకా నెక్స్ట్ కుమారస్వామి, మహిషిమర్దిని. ఇంకా ఇలా వెళ్తుంటే అన్ని పోస్టర్స్ అలాంటివన్నీ చాలా బాగుంటాయి. ఇంకా అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు ఫస్ట్లీ 108 శరణాలు అయితే చదవాలి. శరణాలు చదవడం అయిపోయింది, ఇంకా దర్శనానికి అయితే వచ్చేసా. ఇందాక నేను చూపించిన పోస్టర్లో ఓన్లీ శరణాలే కాదు, హరిహరాసురం అన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ సైడ్ ఆఫ్ ది గుడి వచ్చేసి శివుడు అండ్ పార్వతి అయితే ఉంటారు. ఇదైతే చాలా బాగా డిజైన్ చేశారు. శివ పార్వతుల కింద అయితే ఒక లింగం ఉంటుంది. ఆ గుహలో అయితే ఏముంటుందో చూద్దాం. లోపలికి ఎంటర్ అయినమ్మడే ఇలా అయితే ఉంటుంది, అన్ని లింగాలు. నెక్స్ట్ అలా లోపలికి వెళ్తే భరతమాత కూడా ఉంటుంది. ఇంకా అలానే కొంచెం ముందరికి వెళ్తే అమ్మవారిది కొన్ని పిక్చర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇదేంటంటే అన్నదాన సత్రం. ఇక్కడ మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఇదే గుడి చాలా బాగుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి.